సింగరేణిపై ఆరోపణలు మీనాక్షి ఎపిసోడ్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో పర్యటించిన ఆయన సింగరేణిపై విపక్షాల ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టామని చెప్పారు. ఓపెన్ హౌస్ తో వాస్తవాలు ప్రజల ముందుంచామన్నారు. సింగరేణిపై బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో బీజేపీ కుట్ర చేసిందన్నారు భట్టి విక్రమార్క. దేశంలో బీజేపీ మద్దతుదారులు మాత్రమే గెలిచేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ పై భట్టి విక్రమార్క ఇంకా ఏమన్నారో మంచిర్యాల నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ వివరిస్తారు. పాటుగా భట్టి విక్రమార్క ఉన్నారు. ఓపెన్ హౌస్ కొనసాగింది. ఓపెన్ హౌస్ లో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అది సింగరేణికి సంబంధించిన దానిలో అనేక ఆరోపణలు మీ మీద చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఎట్లా చూస్తారు? ఇప్పటికే ఓపెన్ హౌస్ లో క్లారిటీ ఇచ్చారు. చాలా స్పష్టంగా నేను ఇప్పటికే చెప్పాను. కేవలం సింగరేణిని ఆబాస్పాలు చేయాలని, సింగరేణి సంస్థలకి నష్టపరచాలని ఒక కుట్రపూర్తిగా ఇరు రాజకీయ పార్టీలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది. అందుకే చాలా స్పష్టంగా మీ ముందే అందరూ ఓపెన్ హౌస్లో మాట్లాడించాను. బహుశా మీ అందరూ కూడా ఈ సింగరేణిని రక్షించుకునే పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసే చిల్లర రాజకీయాలు చేయొద్దని. సింగరేణి అప్పుల్లో కూర్చుకోబెట్టారు. తెలంగాణ అప్పుల కంటే సింగరేణి అప్పులు ఎక్కువ ఉన్నాయంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదాన్ని కూడా ఇస్తున్నారు. ఇంత నినాదం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళని ప్రజల పక్క పంపించేశారు. వాళ్ళ దోపిడీ చూసే తట్టుకోలే బయటికి పంపించారు. బయటికి పంపించిన ప్రక్రియలో రాజకీయం బతకడం కోసం ఏదో ఒక స్లోగన్ తీసుకొని బయటకు వస్తున్నారు. సింగరేణి ఇవాళ బతికి ఉందంటే మీరు పక్క పోయారు కాబట్టి బతికుంది. అదే మీరు కంటిన్యూ అంటే ఇప్పటికే సింగరేణి అయిపోయింది. మీ హయాంలో ఇప్పటికే 2 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అలా ప్రైవేట్ వాళ్ళ పోనీయకుండా కాపాడే కార్యక్రమంలో ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటకు పోదంటున్నారు. మీరేమో సింగరేణిలో అసలు బొగ్గే లేదు, మట్టి మీద బొగ్గు కప్పి ఈ నాటకాలు చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు? మీరే చూశారు కదా ఇందాక సింగరేణి యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారో దాన్ని వాస్తవాలుగా ప్రచారం చేయాలి. మీనాక్షి నటరాజన్కి సంబంధించిన ఇష్యూ ఎట్లా చూడొచ్చు? దానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ గారి ఎన్నిక నామినేషన్ని తిరస్కరించడం అనేది ఇది కేవలం మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించిన ఎన్నికగా చూడడానికి వెళ్ళింది. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా ప్రక్రియ ద్వారా నామినేషన్ వేసి పోటీ చేసి గెలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరికీ, అంటే సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు పోటీ చేసే ప్రతి ప్రక్రియలో ఎన్నికల కమిషన్ సంబంధించిన వ్యవహారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల బరిలో ఉండేటట్టుగా వాళ్ళకి వ్యతిరేకిద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరినీ ఎవరిని తొలగించాలనుకుంటే వాళ్ళు తొలగించుకోవటం కోసం ఏ రకంగా వాడుకోవచ్చో వాళ్ళు చాలా స్పష్టంగా చేసి మన మీనాక్షి నటరాజన్ గారిని చూపించారు. రేపు భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించేటువంటి ఎవరు ఎన్నికల్లో పోటీ చేసినా వాళ్ళందరికీ ఈ ప్రమాదం వెంటాడుతూ ఉంటుంది. అందుకే పోటీ చేసే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిందిగా కోరుతాం. సింగరేణి కార్మికులను కాపాడుకుంటాం. సింగరేణి చెమట చుక్కలతో ఈ సింగరేణికి సంబంధించిన ఆదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ ఆస్తిగానే సింగరేణిని చూస్తాం. సింగరేణి మీద ఏ గద్దను కూడా వాలనివ్వమంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మంచిర్యాల.